మెలకువ అంటే ఏంటి? రాత్రి లేచి ఉన్నాం కదా అని ఆదిని చెప్పేది. ఇవాళ ఆరాధన జరుగుతుంది, మెలుకు కలిగి వచ్చావా? ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, మెలుకు ఉందా నీకు? బల్లారాధన ఉంది, మెలుకు ఉందా నీకు? ఎప్పుడు మేలుకుంటావు? ఎలా మేలుకుంటావు? దయచేసి మెలుకు కలిగి ఉన్నవారేమో ఆశీర్వదించబడ్డారు. నిద్రిస్తున్న వారు ఎలా ఉన్నారో చెప్తాను. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, మిగతా అంశాలు వచ్చే వారం తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మనం మెలుగు ఉన్నవారి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు రెండోది, నిద్రిస్తున్న వారు ఎలా ఉంటారు, నిద్రిస్తున్న వారికి ఏం జరిగిద్ది? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. త్వరగా తీయాలి అమ్మా. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అద్దరు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి వెడచిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. చాలు, దేవునికి స్తోత్రం. ఇటు చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియమైన బిడ్డలారా. అమ్మా, యుద్ధము చేయగలిగిన సామర్థ్యతుండి ఇశ్రాయేలుల పక్షమున నిలబడినటువంటి వాడయ్యుండి అందరినీ ఓడించగలిగినటువంటి పరిస్థితి కలిగినటువంటి వాడు సంసోను. వినాలి జాగ్రత్తగా. అంతటి సంసోను అభిషేకము కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు. గమనిస్తే సంసోను ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు. ఇందా చెప్పే కదా, ఇందాకేమో వారు మేలుకొని ఉన్నారు, ఈయనేమో నిద్రపోతున్నాడు. పిల్లలు వినాలి, దేవుని స్తోత్రం. సంసోను ఏం చేస్తున్నాడండి? నిద్రపోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మీ కుటుంబాలు పాడైపోవటానికి, పతన స్థితికి రావటానికి కారణం ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థన చేయగలిగిన టాలెంట్ నీ దగ్గర ఉంది. మోకాళ్ళ మీద ఎన్ని గంటలైనా ఉండగలిగిన కృప నీ దగ్గర ఉంది. ఇంకోటి తెలుసా? నువ్వు అనుకున్నావంటే పాపానికి ఏమాత్రం చోటు ఇవ్వనటువంటి టాలెంట్ నీ దగ్గర ఉంది. నువ్వు అనుకున్నావంటే ఆ వాక్యానికి గీత దాటకుండా నిలబడగలిగేటువంటి కృప నీ దగ్గర ఉంది. అయినను నీ తండ్రి, ఆత్మీయ తండ్రి వేసిన పునాది ఉంది నీ దగ్గర. ఆత్మీయ తండ్రి పెట్టినటువంటి ప్రార్థన ఉంది, ఆత్మీయ తండ్రి నేర్పించిన ప్రార్థన ఉంది. అన్నీ ఉన్నను నువ్వు నిద్రపోవటం ద్వారా ఏమీ చేయలేకపోతున్నావు. ఒకప్పుడు ఇదే మందిరములో బగ మండుతున్నప్పుడు, ఇదిగో పిల్లలు లేని వారు వచ్చినప్పుడు బగ మండి ప్రార్థించినప్పుడు వెంటనే గర్భము తెరవబడేది. నువ్వు ప్రార్థిస్తే ఆపరేషన్ అన్నారు డాక్టర్ గారు, కానీ ఇక్కడ సావుకులు కలిసి అందరూ ప్రార్థిస్తే ఆపరేషన్ జరగని వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఇల్లు కట్టలేమన్నవారు ఇల్లు కట్టి చూపించిన వారు ఉన్నారు. ఇక్కడ పెళ్లి చేయలేనన్న వారు పెళ్లి చేయించిన వారు ఉన్నారు. ఇక్కడ కారణం ఏంటంటే ఆ మెలకువ కలిగి చేసిన ప్రార్థన, ఆ మండినటువంటి మంట ఇప్పుడు ఏమైందంటే నిద్రపోతున్నావు. దెలీలా తొడ మీద పడుకున్నాడు సంసోను. నువ్వెక్కడ పడుకున్నావో?
నువ్వు నిద్రపోతున్నావు అక్క, అందుకే నీ భర్తను తీసుకెళ్ళిపోయింది, నీ భార్యను తీసుకెళ్ళిపోయింది, నీ పిల్లలను తీసుకెళ్ళిపోయింది, అందరం తీసుకెళ్ళిపోయింది. అది పెళ్లి చేసుకుంది. దాని అర్థం ఏంటంటే దాని సొంతం చేసుకుంది. ఇక నీ ఆప్షన్లో లేడు. ఇదివరకు ఏమండి అని అంటే చక్కగా పిలిచేవాడు, పలికేవాడు. ఇప్పుడు నువ్వు ఏమండి అని పలకడం, లేకపోతే ఇంకా బావా అని పిలిచిన పలకడం. కడుపులో లేనిదే మాట్లాడరే, కౌగులించుకుంటూ వస్తుందా? ఫ్యాషన్ అయిపోయింది. ఏమండి ఈ మధ్య బాగా పిలుతున్నారు ఏమని. నేను ప్రార్థనలు కాడేంటున్నా, ఏమండి వీళ్ళు ఇప్పుడే పిలుచుకుంటారా, రోజు పిలుచుకుంటారా? బయటికి వెళ్తుంటే మీ బ్యాగులు, మీరు చదువుకున్న వాళ్ళ, డిగ్రీ చేసిన వాళ్ళ, అసలు ఏంటో నాకు అర్థం కావట్లా. అసలు చదువుకున్న వాళ్ళే ముసలాళ్ళకి తిరుగుతున్నారు, చదువులేని శారమ్మలందరం బ్యాగులు వేసి తిరుగుతున్నారు. చూస్తున్నాను, చాలామందిని చూస్తున్నాను. వేసుకో, కాదంటలేదు. కడుపులో లేనిది కౌగులించుకుంటే రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి అని బంగారు పిలిచావు, మళ్ళీ యారా, మిగతాది మీరు రాసుకోండి. ఆ ప్రార్థన అయినా పోయి ఏడీడు అనేవాళ్ళు ఉన్నారు, మీ బాబు ఏడురా అనేవాళ్ళు ఉన్నారు. లేరా? సత్యం కాదంటారా? దేవునికి స్తోత్రం. బలము కలిగిన సంసోను, శక్తి కలిగిన సంసోను, ఇదిగో తలుపులను కూడా ఓడబెక్కుని వెళ్ళిపోయినటువంటి సంసోను అంత బలవంతుడు. ఒక దెలీలా వాళ్ళు నిద్రపోతే అంత డేంజర్ చూడండి. ఒక ఆత్మీయుడు నిద్రపోతే ఊరిలో మరణం వచ్చేస్తుంది. నేను టాలెంట్గా చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. గత కాలంలో మరణాలు అలా ఆపేట తిరిగినాయి, కానీ నిద్రపోకుండా ప్రార్థన చేసిన పల్లిలో అలాగ ఆగిపోయినాయి. నేను లెక్కేస్తాను ఉంటాను మరణాలు. మీరు లెక్కేసారో తెలియదా? చివరికి జక్కరిచ్చినానే లేదు. ఒక వ్యక్తి మెలకు కలిగి ప్రార్థన చేయగలిగితే మరణము అనగా పాప మరణము కూడా రాదు. సంసోను నిద్రపోయాడు తమ్ముడు. పిల్లలు ఎక్కడ నిద్రపోతున్నావు? చాలామంది పిల్లల్ని ఈ రోజు నేను గమనిస్తే, ఇదివరకు మన ఇంట్లో మనమే పడుకునే వాళ్ళం, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నారు. దరిద్రులే అంట. నేను నీ కొంపలేదా? ఏ పాపం అంటించుకోవటానికి వెళ్ళి పడుకున్నావు అక్కడ? మా అన్నయ్య వాళ్ళు ఇల్లు అండి, మా తమ్ముడు వాళ్ళు ఇల్లు అండి, మా అక్కోళ్ళు ఇల్లు. అది ఎప్పటి వరకు? పగల వరకే. హద్దు మీరు దాటినా, ఇంకోటి దాటినా వచ్చేది శ్రమ మీకే, నాకు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇదిగో ఇదివరకు ప్రేమ కడుపులో నుండి వచ్చేది, ఇప్పుడు పాపం కొరకు నిద్రపోతున్నారు. రహస్యంగా తాగటానికి, రహస్యంగా పెదేల కింద పెట్టడానికి, రహస్యంగా గుట్కాలు తినటానికి ఎందుకు కలుసుకుంటున్నారు? కనుక సంసోను నిద్రపోవటం ద్వారా నిద్రలో ఏం చెప్పేశాడు? తనకు బలం ఎక్కడుందో చెప్పేశాడు. ఓ మాటతో చెప్పనా? నిద్ర ప్లస్ మోజులో నీ రహస్యాలు సాతానికి చెప్పేస్తున్నావు. ప్రియుడి మోజులో, ప్రియురాలు మోజులో నీ బలం ఏంటో ఎవరికి చెప్తున్నావు? అందుకని అది పట్టుకుని నిన్ను వదలదాం. నీ వీక్నెస్ ఏంటో దానికి తెలిసిపోయింది. ఒకరికి డబ్బు వీక్నెస్, ఒకరికి అమ్మాయిలకి వీక్నెస్, ఒకరు తిండి వీక్నెస్. ఎన్ని ఉన్నాయి? కొంతమందికి డబ్బు వీక్నెస్, డబ్బు చూడంగానే కాడు వీక్నెస్ చెప్పేస్తాడు మోజులో. కొంతమంది తిండి చూడంగానే వీక్నెస్,
చెప్పేస్తాడు. ఇంకోళ్ళకి అమ్మాయిలు అది నల్లగొంద తెల్లగొంద తర్వాత సంగతి. ఆ, ఆ మోజులో ఈ నిద్రపోతున్నటువంటి సంసోను, మోజులో ఉన్న సంసోను ఆ దెలీలాలకి బలం ఎక్కడుందో చెప్పేశాడు. ఎక్కడుంది? నా తల వెంట్రుకలు క్షౌరం చేస్తే నా బలం నా నుండి వెళ్ళిపోద్ది అని పడుకున్నాడు. ఆ క్షౌరం చేసే వాళ్ళని తీసుకొచ్చి ఈ అమ్మాయి ఏం చేసింది? తల కత్తిరించేసింది. తల ఎప్పుడైతే కత్తిరించిందో సంసోను నుంచి బలము వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఫిలిష్తీయులు వచ్చి పట్టేసుకున్నారు. అయ్యో ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారని దెలీలా అనగానే ఓ అని లెగుద్దాం అనుకున్నాడు. ఇదివరకు బలం ఉందని. అలా లెగిస్తే బలమేమీ లేదు. దేవుడు నన్ను వెడిసి వెళ్ళిపోయాడని అర్థమైపోయింది. ఫిలిష్తీయులు పట్టుకున్నారు, కళ్ళు ఓడబీకారు. మొట్టమొదటిగా ఏం చేశారు? మాట్లాడరే? ఆయన కళ్ళు ఓడబీకారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముడు, నీ ఆత్మీయ జీవితంలో నిద్రపోతే నీ కళ్ళు కూడా ఓడదీస్తారు. నీ కళ్ళు ఓడదీస్తారంటే దాని అర్థం ఏంటంటే నీ కళ్ళు కావరం ఎక్కినాయి అంటారు చూడండి. ఆత్మీయంగా ఉన్నప్పుడేమో చక్కగా చెల్లి తల్లి అక్క అన్నావు. ఈ ఆత్మీయ నేత్రాలు పీకేశాడాడు. ఇక ఇప్పుడున్న కళ్ళు ఏంటంటే వ్యభిచార కళ్ళు, మోసపు కళ్ళు, ఇంకా పాపపు కళ్ళు. ఈ కళ్ళుతో ఎవరిని చూసినా నీకు అలాగే అనిపిస్తుంది. సంసోను కళ్ళు ఓడదీసేసాడు. చూసారా? ఈ వేళ నువ్వు కూడా నిద్రపోవటం వల్ల నీ కుటుంబం కూడా ఏమవుతుందో తెలుసా? పాపానికి దగ్గరైపోయి, సాతానుకు దగ్గరైపోయి ఆడి చేతిలోకి వచ్చేస్తుంది మీ కుటుంబం. నీ కుటుంబం ఎవరి చేతిలోకి వస్తుంది? సాతాను చేతిలోకి వస్తుంది. వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అందుకనే పౌలు గారు మీరు మెలకువ కలిగి ఉండండి. ఏం కలిగి ఉండమంటున్నాడు అమ్మా? మెలకువ కలిగిన వారేమో వాళ్ళకి మేలు జరిగినాయి, నిద్రపోయిన ఆయనకేమో మాట్లాడరే కళ్ళు ఓడదీశారు. బలము పోయింది, పరిశుద్ధత పోయింది, ధైర్యం పోయింది, ప్రియులారా కాపుదల పోయింది. ఈరోజు నీతో దేవుడు చెప్తున్నమాట, మెలకుగా ఉన్నావా? నిద్రపోతున్నావా? మెలకుగా ఉన్నావా? నిద్రపోతున్నావు. మెలకుగా ఉండేవారు ఏ ఆరాధన మానరు, మెలకుగా ఉండేవారు ఏ ఉపవాస కూడిక మానరు, మెలకుగా ఉండేవారు దేవునికి దగ్గరగా ఉంటారు. నిద్రపోయేవారు వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారో కూడా తెలియదు. నువ్వు నిద్రపోతున్నావు అక్క, అందుకే మీ అన్నయ్య వాళ్ళ సంసారాలు, మీ పిల్లల సంసారాలు అన్నీ ఆగిపోయినాయి, పతనం అయిపోతున్నాయి. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ మీద పడుతుంది. కారణం ఏంటంటే నువ్వేమయ్యావు? ఎప్పుడూ తిరగబడని అల్లుడు తిరగబడుతున్నాడు. ఎప్పుడు అలవాటు లేని అలవాట్లు అల్లుడు అలవాటు అయిపోయినాయి. కారణం నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు మేలుకొని ఏడ్చిన దినాలు, మేలుకొని కన్నీరు గార్చిన దినాలు, వాళ్ళకి అది కాపుదలగా ఉంది, ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకి. కానీ ఈరోజు ఎట్టుంది? మాట్లాడరే? నేను ఒక మాట చెప్పనా? ఎవరైనా బాధ వేస్తే లేకపోతే ఇంకోటి వేస్తే డబ్బులు ఇచ్చేవారు ఉన్నారేమో కానీ భార్యాభర్తను సమాధానపరచగలిగిన వారు ఉన్నారా? కారణం మనమే. మెలకువ లేకపోవటం వల్ల సంసోను కళ్ళు ఓడదీసినట్లు మన కళ్ళు కూడా ఓడదీశారు. ఇంకా చాలా ఉంది. ఆయనకి ఏమేమి చేశారో ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమైంది. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఈ అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వారమంతా ప్రార్థన చేయండి. నువ్వు మెలకుగా ఉన్నావా? నిద్రిస్తున్నావా? మెలకువ కలిగిన వారు యేసు ప్రభు వారు శిలువ మరణాన్ని గెలిచారు. బుద్ధి కలిగిన కన్యకలు లోపలికి ప్రవేశించారు. దావీదు గారు కృతజ్ఞతలు చెల్లించాడు మధ్యరాత్రి. నిద్రపోతున్న సంసోను ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా ఇప్పటికైనా ఈ రోజుతో దేవుడు చెప్తున్నాడు, ఇక ఎన్ని రోజులు ఉన్నాయో ఇప్పటికైనా
దేవుని మందిరంలో కనిపెట్టుకుని నీ కళ్ళు సాతాను ఓడదీయక మునిపే, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయక మునిపే మెలకుగలిగి ప్రార్థన చేయి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. నిద్రిస్తున్న వారు ఇంకెవరున్నారో వచ్చే వారం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.